హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు మరి మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. మీరు ఇది చేసి తిన్నాక దీంతో కూడా ఇలా చేయొచ్చా అని అవాకైపోతారు. ఇవి బొంతటికాయల కట్లెట్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు. ఇది టేస్ట్ గ్యారంటీడ్ రెసిపీ అండి. ఇది ఒక్కసారి చేసి తిన్నాక మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇక్కడ నేను 2 బొంతటికాయలు తీసుకున్నాను పచ్చివి. ఇవి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి. రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక మమ్మీ ఏదో స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది మనకు కొత్తగా ఏది చేసి పెట్టాలా అనేసి ఒక టాస్క్ అయిపోతుందండి. ఇట్లా నేను ఈ 2 అట్టి పండ్లకు 4 ముక్కలుగా ఇట్లా చేసుకున్నాను. ఇట్లా 4 ముక్కలు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్లు వేసిన తర్వాత ఇవి దాంట్లో ఉడకని ఇవ్వాలండి. చూడండి, ఆ లోపల మనం దీనికి కావాల్సిన స్టఫింగ్ను రెడీ చేసుకుంటాము. ఇట్లా పిల్లలు రోజు స్నాక్స్ అడుగుతారు కాబట్టి కొత్తవి ఏం చేసి పెట్టాలనేసి టాస్క్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి రెసిపీ కానీ మీరు పిల్లలకు చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం కూడా సన్నగా ఇట్లా పొడుగుగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి కూడా చాలా సన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర ఒక 4 రెబ్బలు కూడా తీసుకొని దానికి కూడా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా అద్భుతంగా కుదురుతుందండి. మా వాడైతే స్నాక్స్ మమ్మీ తొందరగా చేసి పెట్టు మమ్మీ అని చెప్తున్నాడు కాబట్టి నేను తొందరగా చేస్తున్నాను. దీనికి మ్యాజిక్ మసాలా ఒకటి ఉంది చూడండి. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంఫ్ తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇదే అండి మ్యాజిక్ మసాలా. దీంట్లోకి ఈ రెసిపీ టేస్టీగా కుదరాలంటే ఈ మ్యాజిక్ మసాలా పడాల్సిందే. చూడండి, ఇట్లా కోర్సుగా ఇట్లా దంచుకోవాలి. ఆ లోపల చూడండి ఇవి ఉడికిపోయినాయి. ఇవి ఒక గిన్నెలో తీసుకొని సపరేట్గా ఒక గిన్నెలో మామూలు నీళ్ళు తీసుకొని ఇవి వేడిగా ఉన్నాయి కదా అందులో వేసుకుంటే దానిపైన తొక్కు బాగా తీసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇట్లా వేసుకున్నాము. ఇది అయితే టేస్ట్ గ్యారంటీడ్ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చూడండి, ఇవి వేడిగా ఉన్నాయి. నేను తొందరగా చేయాలి కాబట్టి తొందరగా తీసేస్తున్నాను తొక్క. మీరు నిదానంగా తీయండి, చేతులు కాలిపోతున్నాయి నాకు. ఇట్లా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక ఒక మ్యాషర్ సహాయంతో ఇట్లా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఆల్రెడీ ఇవి మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి మీరు మ్యాషర్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా ఇట్లా మ్యాష్ చేసుకుంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది. చూడండి, ఇట్లా మెత్తగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుంటాము. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర అంతా దీంట్లోకి వేసుకుంటాము. ఆ తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1 స్పూన్ మ్యాజిక్ మసాలా మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ మ్యాజిక్ మసాలా ప్లస్ టర్మరిక్ వేసుకున్నామండి. ఇంకా తర్వాత ఉప్పు, సాల్ట్ టు టేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నేను 1 అట్టి పండుకు 1 శనగపిండి, 1 స్పూన్ శనగపిండి ప్రకారము 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇట్లా బాగా కలుపుకోవాలండి. చూడండి, చూపించే విధంగా ఇట్లా కలుపుకోవాలి మెత్తగా. ఇవి నేను వేడి మీద తీసేసినాను కాబట్టి కొద్దిగా వివిగా ఉంటుంది. దీనికి ఇట్లా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్లెట్ చేసుకోవచ్చు. చేతికి కొద్దిగా నూనె రాసుకున్నాక ఇట్లా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నిదానంగా చేసుకోండి, పర్లేదు. ఇది కొద్దిగా స్టిక్కీగా ఉంది కాబట్టి అట్లా అనిపిస్తూ ఉంది. మీరు ఇట్లా నిదానంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. దీనికి నేను గ్యారంటీ ఇస్తాను. టేస్ట్ అయితే అద్రిపోయే టేస్ట్ ఉంటుంది. ఈ అట్టిపండుతో ఇలా కూడా చేయొచ్చా అనేసి మీరు నమ్మలేరు, అంత బాగా కుదురుతుందండి. చూడండి, ఇట్లా నేను ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇట్లా చూపించే విధంగా ఇట్లా ఏమంటే మంట హైలో పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టుకోవాలి. అంటే మీడియము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టుకొని మీరు ఫ్లేమ్ కాలుస్తే పైన అంతా కాలిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు లో మీడియం
ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి కలర్ చూడండి, వెరీ టెంప్టింగ్ అండి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఇట్లా బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక సపరేట్గా ఇంకా తీసుకోవాలండి, సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. ఒక్కసారి చేసుకుని తినండి. పిల్లలైతే ఒక్కొక్కరు 4-5 తినేస్తారండి. దీని మీద చాట్ మసాలా కొద్దిగా చల్లుకొని ఇట్లా డిప్ చేసుకొని తింటే టమాటో కెచప్తో అద్భుతంగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.